నిన్న లేక మొన్న సరే సరే అంతమంది ఇప్పుడు గోల్డ్ మైన్లు ఉన్నారు. ఎవరిది ఫేక్ అయితే నీకెందుకు, ఎవరిది ఏదైతే నీకెందుకు, నీదేదో నువ్వు చూసుకో, నీదేదో నువ్వు చూసుకో. ఎంతసేపు వాళ్ళ మీద పోయి ఏడవడం ఎందుకు బాస్? ఇవ్వ సరే మరి అంతమంది నాకు ఎవరు నెగిటివ్ కాలేదే, మరి నీ ఒక్కడికే నీకు ఎందుకు నచ్చట్లేదు, మరి నాకు అర్థం కావట్లేదు. మరి నీ వెనక ఎవరు ఉన్నారు? సరే ఎవరున్నా ఏం చేసే ఉంది బాస్, ఏం కాదు, ఎవరిదైనా పానం. ఇది మనకు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, వాస్తవంగా చెప్తున్నా. కానీ పోయేటప్పుడు మాత్రం పోయిన తర్వాత అరే ఇలాంటి వాడు ఒకడు ఉండేటోడు రా అని నా గురించి చెప్పుకుంటారు. ఇంతమందికి నేను హెల్ప్ చేస్తా, ఇంతమంది నా కోసం ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది ధర్నా చేస్తా అంటున్నారు, ఇంతమంది పోయి కంప్లైంట్ ఇస్తామంటున్నారు, అన్నకేమన్నా అయితే మేము ఉద్యమాలు చేస్తామంటున్నారు. అది సరిపోదా బాస్ అంతకన్నా? కానీ ఎందుకు అంటే ఇంతకు ముందు కలిసి మీరు ఫంక్షన్స్ కి వెళ్ళిన తర్వాత ఇది ఫేక్ గోల్డ్ అని తెలిసిన తర్వాతనే అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఫేక్ గోల్డ్ ఇది రియల్ గోల్డ్ ఇది ఐటీఐ దాడి జరగడం వల్ల ఇదే అప్పటి నుంచి మీ ఇష్యూస్ నడుస్తుంది. ఇంతకు ముందు ఏమైనా ఎక్కడ కూడా మీ ఇష్యూస్ లేవు? లేదు, ఇంతకు ముందు కూడా ఒకసారి అతనే అన్నాడు కదా, అతనే అన్నాడు ఒకసారి ఫంక్షన్ లో అంబర్పల్లి శంకర్ అని ఆపితేనే నేను ఆగినా, లేంటే అప్పుడే నేను కొట్టనే పోతున్నా. మరి కొట్టకపోయినా మరి కొట్టేది ఉన్నా, మరి ఎందుకు ఆగినావు? వెనక నుంచి ఎందుకు పారిపోయినావు? పారిపోయింది ఆయన, చెప్పింది నాకు. అప్పుడు ఎందుకు వచ్చింది గొడవ మీ ఇద్దరు మధ్య? జస్ట్ జనరల్ గా అంతే, తాగే నిశలో తాగితే మనం కింద మీద కనిపించదు కదా, ఎందుకు అట్లా? అందుకే ఇలాంటి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మనం సమాజంలో ఉన్నాము, మనం అడవిలో లేము, మనం ఇంకా 10 మందికి నేర్పించాలి మంచి. మనం సమాజం 10 మంది తిరిగే సమాజంలోనే నువ్వు రౌడీయిజం చేస్తావా? ఈ రౌడీయిజాన్ని ఎలా అయినా సరే అరికట్టాలి, 10 మందికి మంచి నేర్పించాలి మనము. నువ్వు రౌడీ అని చెప్పుకొని తిరుగుతున్నావు, దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. సజ్జనార్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఇంకా నా వరకు వచ్చిందని కాదు, అయినా దీన్ని ఇంత పెద్దగా చేయాలని నాకు కూడా ఏం లేదు. అసలు నేను పిచ్చే లైట్ నేను దీన్ని తీసుకునేది, కానీ బట్ వాళ్ళంతకు వాళ్ళే TV9 వాళ్ళకి ఫోన్ చేసి డెబిట్ అని చెప్పి అదని చెప్పి TV9 లో నేను ఒక వీడియో రిలీజ్ చేపించారంట. వాళ్ళే చెప్పారు నాకు, వీడియో ఎప్పుడో 15-20 రోజుల కింద జరిగితే దాన్ని నిన్న రిలీజ్ చేయించారు. కాబట్టి ఇప్పుడు అందరు నన్ను నా అభిమానులు ఎవరైతే ఉన్నారు కదా ఇట్లా జరిగిందంటగా అని చెప్పి నన్ను అడగడం వల్ల నేను ఇవన్నీ ఏదని తప్ప, లేక నేను పెద్దగా వాళ్ళని అనలైజ్ చేయదలుచుకోలేండి. అభిమానులు లేరు కదా, చూడండి కిందికి వెళ్ళి చూడండి ఇప్పుడు ఎంతమంది కింద ఉన్నారు, ఎంతమంది నా కోసం వచ్చారు. ఇప్పుడు మీరే ఇదంతా చూసి మీరే ఈ సోషల్ మీడియా వేదికను చేసుకొని అతను ఇవన్నీ అన్నాడు కాబట్టి ఇదే సోషల్ మీడియా ద్వారానే మీరు వాళ్ళకు రిప్లై ఇవ్వాలి. సార్ 20 డేస్ నుంచి 20 డేస్ కంప్లీట్ ఇచ్చారు, మీకు ఇష్యూ జరిగింది కదా, 20 డేస్ నుంచి ఏం యాక్షన్ ఎక్కడ? అవును, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని తర్వాత ఏమైందో కూడా నాకు తెలియదు, నేను పట్టించుకోలేదు పెద్దగా. దాని ఇక వాళ్ళంతకు వాళ్ళే దీన్ని నేను పైలవాను, నేను కొట్టినా, నేను అది చేశాను, నన్ను వాళ్ళు ఆపిర్రు, నా కాళ్ళ ముక్కు ఎవరి కాళ్ళు ఎవర్రా భయ ముక్కేది, అరే మా అయ్య మా అమ్మ కాళ్ళు తప్ప ఇప్పటిదాకా ఎవ్వని ముక్కలే. అర్థమవుతుందా? నేను కృష్ణనగర్ లో క్యారెక్టర్ చేసుకుంటున్నా, తిన్నేకి నాకు గతి లేదా? అరే బాబు ఇవాళ దినంలో నేను ఎంతో మందికి సేవ చేస్తున్నా, ఎంతో మందికి సాయం చేస్తున్నా, నా దమ్మేందో నాకు తెలుసు. సైలెంట్ గా ఉన్నానంటే వింటున్నావా, మనకు ఎక్కువ బిల్డప్ మాటలు పెట్టడం ఇది మనకి ఇష్టం ఉండదు. ఏదన్నా సరే సైలెంట్ వేసుకొని వెళ్ళిపోతా నేను పని. నేను పెన్ను నమ్ముకున్నోనివయ్యా నేను. ఎంతసేపు చెప్పు, గన్ను పెట్టాలంటే చాకు పట్టాలంటే ఎంతసేపు? మాకు అవసరం లేదు, అదంతా అవసరం లేదు సార్. నా ఎంబడి ఎవరు కూడా ఉండరు. ఎందుకు? ఇప్పుడు నేను ఒక మంచి వ్యక్తిని 10 మంది వేసుకొని ఎందుకు తిరగాలండి? నేను చెడ్డ వ్యక్తులు తిరుగుతారు 10-20 మందిని వేసుకొని, ఏమన్నా థ్రెడ్డింగ్ ఉంటదేమో, అది ఉంటదేమో, ఇది అంటుందేమో అని. మంచోని నాకేమో అవసరమో, నాకెవరు దుష్మన్లే లేరు, నాకేమో అవసరం. నా గుండె ధైర్యంతో ఇంత పైకి వచ్చాను, నేను ఏదైనా ఉంటే నేను చేస్తా. నేను ఇది ఇష్యూ జరుగుతుంది కదా, మీకు ఎవరు సపోర్ట్ ఉన్నా? అంటే గోల్డ్ మ్యాన్ చాలా మంది ఉన్నారు కదా మనకి హైదరాబాద్. ప్రతి ఒక్కరు నాకు కాల్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళకి అర్థమైపోయింది. చిల్లరగా ఎవరో వాళ్ళకు కూడా అర్థమైపోయింది క్లియర్ గా. ఎందుకంటే నేను ఇప్పుడు సరే 20 రోజులు అయింది ఇష్యూ అయ్యి, ఏ రోజన్నా ఇట్లా అయిందని చెప్పినాను నేను? అసలు తెలియదు. సరే ఆ వ్యక్తి గురించి ఎప్పుడైనా నేను విమర్శించినానా? 20 రోజులు ఎప్పుడైనా విమర్శించినానా? లేదు. ఎందుకోసం? వద్దు పోయి లైట్ తీసుకున్నా నేను. కానీ అవతల వ్యక్తులు ఇంత జరిగిన తర్వాత కూడా విమర్శిస్తూ మీడియానే వేదికగా తీసుకొని అంత డైరెక్ట్ గా చెప్తున్నారంటే మేము మీడియా వాళ్ళే అతనికి సమాధానం చెప్పాలి. దీన్ని డిపార్ట్మెంట్ దాకా మీరే తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇచ్చారు మీకు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరు, దాని తర్వాత ఏమైందో కూడా నాకు తెలియదండి. తర్వాత వాళ్ళు కాల్ చేస్తున్నారు, నాకు కాల్ చేయలేదు, ఏం చేయలేదు. అది ఏమైందో కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు, నేను దాన్ని పెద్దగా లాక్ చేయాలనుకోలేదు. ఇప్పుడు మీడియా దాకా ఇది అయింది కాబట్టి ఇప్పుడు 100% అయితే దీన్ని 100% నేను చేయకపోయినా నా అభిమానులు దీన్ని పెద్దగా చేద్దామని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఇది కంపల్సరీ ఇప్పుడు మా వ్యక్తికి ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, బహిరంగంగా అతను చెప్తున్నాడు, మాకు ఇట్లా జరిగిందని చెప్తున్నాడు. చెప్పినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళే ఇప్పుడు
సిద్ధంగా ఉన్నారండి. ఓకే, ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా, చాలా మంది చేస్తున్నారు కదా. అండ్ ఇవాళ చాలా మంది మొన్న ఈ కార్యక్రమంలో అంటే మీరు ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మందికి రీసెంట్లీ నేను చూడడం జరిగింది, హ్యాండిక్యాప్ వాళ్ళకు కొంచెం ఏమంటారు గ్లాజరీస్ అవి అన్ని ఇవ్వడం జరిగింది. ఈ పని ఎప్పటి నుంచి చేస్తుంటారు మీరు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తా. ఓకే, కానీ అదే ఇప్పుడు నేను అందరికి ఒకటే మంచి మాట చెప్తా భయ, ఈ పనికిరాని దాని మీద ఇవన్నీ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మన సొసైటీలో ఎంతో నీటి కొరత ఉంది, దాని తర్వాత తిండి కొరత ఉంది, ఎంతో మంది అనాథాలు బలవుతున్నారు. అలాంటి వాళ్ళకు మంచి చేసే దాని మీద యూజ్ చేసుకుంటే అందరం కలిసి చేసుకుంటే బాగుంటది కదా. ఇప్పుడు మాట్లాడి చిల్లరగా అనిపించుకోవడం కన్నా మాట్లాడకుండా నాలాగా ప్రొఫెషనల్ గా సైలెంట్ ఉంటే అయిపోతుంది కదా. ఇప్పుడు మాట్లాడి చిల్లరగా అయింది ఎవరు? మీరు కామెంట్లు చదవండి ఒకసారి, మీరు దాన్ని ఓపెన్ చేసి చదవండి. ఎవరికి పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, ఎవరికి నెగిటివ్ ఉన్నాయి మీకే అర్థమవుతుంది.